ఆయనకి అన్ని రూపాల కన్నా శారదా రూపం మీద ప్రీతి ఎక్కువ. అందుకే సన్యాస వ్యవస్థని దశనామి సన్యాస వ్యవస్థగా ఆయన విభాగం చేసినప్పుడు ఇద్దరు సన్యాసులకు, అంటే రెండు రకాలైన సన్యాస వర్గాలకు మాత్రం ఆయన సరస్వతీ సంబంధమైన పేర్లు ఉంచారు. ఒకరు భారతి, ఒకరు సరస్వతి. పేరు చివర సరస్వతి ఉంటుంది కొంతమందికి, భారతి ఉంటుంది కొంతమందికి. ఆయన పెట్టిన మఠాలకి కూడా శారదా మఠం అని పేరు పెట్టారు. ఎందుకని అంటే జ్ఞానము మోక్షమునకు కారణం కావాలి. ఆ జ్ఞాన సంబంధమైన మార్గమునందు ఉన్నవారు కాబట్టి, జ్ఞాన మార్గావలంబకులు కనుక ఆయన ఎక్కువగా దీన్ని ప్రతిపాదన చేస్తుంటారు శంకరాచార్యుల వారు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కాశ్మీరా గరువాసితాంగరుచిరా, ఓసారి కాశ్మీర దేశాన్ని తలుచుకుంటారు. అగురు తయారు చేసినప్పుడు ఇంకొక దేశంలో ఉన్న పువ్వులతో అన్న మాట వాడకూడదా? అంటే వారు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇప్పటికీ అక్కడ ఉంది అని చెప్తారు. పాక్ ఆక్రమిత కాశ్మీరంలో ఉంది అని చెప్తూ ఉంటారు అక్కడక్కడ. కాబట్టి ఆ శారదా దేవాలయాన్ని తాను అధిరోహించిన సర్వజ్ఞ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుని అమ్మా ఆ శారదానుగ్రహం కలగాలి, ఇది బంధనమునకు హేతువు కాదు. ఈ సువాసనలన్నీ చూసి అబ్బా ఎంత బాగుందో అని ఉవిళ్ళూరిపోవడానికి కాదు. ఈ వాసన నా వాసనలను తెగపోసేయాలి. కాశ్మీర దేశంలో పువ్వు ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే చల్లటి ప్రాంతం, హిమవత్ పర్వత ప్రాంతం కదా. ఆ ప్రాంతం మీద అమ్మవారికి మొక్కువ, పుట్టినిల్లుంది. హిమవంతుడి కూతురు కదూ, హైమవతి కదూ. ఆ ప్రాంతం పేరు వింది అనుకోండి, ఓసారి ఇలా వింటుంది. కాశీలో చెప్తున్నారు కదా, కాశీలో అన్నపూర్ణకి కాశ్మీర దేశంలో పార్వతికి అభేదాన్ని పాటిస్తున్నారు. ఏలూరు అని ఎవరో అన్నారనుకోండి, నేను చెవి ఒగ్గి వింటాను ఒకసారి, ఎందుకంటే అది నాకు జన్మభూమి, నాకు ఆ ఊరంటే అంత ప్రీతి. ఇప్పటికే అలా పెడితే ఒకసారి చెప్పులు ఇప్పి అక్కడ దిగో నమస్కారం చేసి భూమికి వెళ్ళిపోతుంటా అటుగా పెడితే. పుట్టిన ఊరు మీద అంత ప్రేమ ఉంటుంది. కాశ్మీరా గరువాసితాంగరుచిరా అంటే ఆవిడ ఇలా అంటుంది. ఎవర్రో అటువైపు ప్రాంతాన్ని చెప్తున్నాడు, కాశీ వచ్చి. రెండు కా ఇది కాశీ, అది కాశ్మీరం. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, అటువంటి అగురు ఒళ్ళంతా రాసుకుంది ఆవిడ. ఇప్పుడు అది విశేషమైన సువాసనలు వెదజల్లుతుంటూ. అసలు ఆ తల్లే సువాసన. కస్తూరీ తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ కేశపాశానికి సహజ సుగంధం, అందులో తిరుగుకున్నటువంటి పువ్వులకు సుగంధం, ఆమె శరీరమునకు సహజ సుగంధం, ఆమె అలదుకున్నటువంటి అగరు మొదలైనవి సహజ సుగంధం, ఆమె పెట్టుకున్న కస్తూరి బొట్టు సుగంధభరితం, ఆమె వేసుకున్న తాంబూలం సుగంధభరితం. దశ దిశలు కూడా ఆ వాసనకి ఇలా నిలబడిపోతాయిట. ఆవిడే పెద్ద వాసన. అయితే లోకంలో సాధారణంగా ఇటువంటి వాసనలకి వశపడడం రజోగుణానికి కారణం. కానీ అమ్మవారి విషయంలో అది ప్రసాదం. అందుకే వాసనా బలాన్ని కోసేస్తుంది. గత జన్మల నుంచి వచ్చిన దుర్వాసనలు ఏమున్నాయో వాసనలు తెగిపోతాయి ఈ వాసనకి. సాధారణంగా మాట మాట్లాడుతున్నప్పుడు వినపడుతుంది, మాటలలో వాసనలు తగిలేటట్టు చేసిన ఘనత శంకర భగవత్పాదులది స్తోత్రాలు. మాటలలో శబ్దాన్ని చెప్తారు తప్ప మాటలకి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? మాటకు వాసనలు తగిలేటట్టుగా తావి నవ్వించారు ఆయన. పువ్వులకు తావి ఉంటుంది, శంకరుల మాటలకు తావి. రుచే కాదు, పోషకత్వమే కాదు, మంచి సువాసన కూడా ఉంది ఆయన మాటలకు. ఆ సువాసన తగిలితే మన దుర్వాసనలు పోతాయి. అందుకే మీరు చూడండి, లోకంలో నాగుపాము విషం ఉంటుంది. నాగుపాము విషం తీసి తాగాననుకోండి ప్రమాదం ఏర్పడుతుంది. అదే విషాన్ని వైద్యుడు శుద్ధి చేశాడనుకోండి రోగాన్ని పోగొడుతుంది. లోకంలో ఎవరో స్త్రీల నుంచి వచ్చినటువంటి ఇటువంటి సువాసనలకు వశపడి అనవసరంగా వాటి గురించి ఎక్కువ ఆలోచించాడు అనుకోండి, ఏమో అక్కర్లేని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండవచ్చు, ఉంటాయేమో. కానీ ఆమె జగజ్జనని, అమ్మ, తల్లి, మహాపతివ్రత, మహాతల్లి, లోకములను కన్నా అమ్మ, అన్నపూర్ణమ్మ, విశాలాక్షి, పార్వతి. అటువంటి తల్లి మించి వస్తున్న వాసనలు ఒకసారి ఊహ చేసి
మానసికంగా మీరు ఒకసారి పీల్చినా, ఇప్పుడు ఇంత సువాసన చెప్తుంటే మీకు తెలియకుండా మీకు ఏదో తగులుతోందేమో అని అనిపించింది అనుకోండి, అది చాలు వాసన బలం పోవడానికి. కాబట్టి కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి. ఎవరావిడ? అస్తమానం ఈ మాట అంటుంటారు, కాశీపురాధీశ్వరి అంటుంటారు శంకరాచార్యుల వారు. ఎందుకు అంటే ఆ కాశీపట్టణం యొక్క పేరు ఎత్తడం చాలు. ఆ కాశీ 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 అని ఓసారి అంటుంటే చాలు. ఆ పేరు పలికినంత మాత్రం చేత కొంత అనుగ్రహం ఉంటుంది. ఎందుకని అంటే ఆ కాశీపట్టణం గురించి చెప్తూ విశ్వనాథుడే ఒక మాట అంటాడు పార్వతీదేవితోటి, కాశీ పాపములకు ఎదురు చుక్క అన్నాడు. కాశీ ఉపపాతములకు విషం. ఎందుచేత అంటే ఆవిడ్ని పిలుస్తూ సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క, వెలది కాశీ ఉపపాతములకు విషము, భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి అన్నాడు. కాశీ గొప్పతనం ఏమిటంటే సాక్షాత్ శంకరుడు పార్వతీదేవితో చెప్పింది. అందుకే 4 చోట్ల 4 స్త్రీ సంబంధమైనటువంటి సంబోధనలు వేశారు. పార్వతీదేవిని పిలిచి చెప్తూ ఈ కాశీ పాపములకు ఎదురు చుక్క, కాశీపట్టణంలో వచ్చినటువంటి వాడెవరుంటాడో కాశీపట్టణానికి వచ్చి నిలబడిన వాడి పాపములు దహించుకుపోతున్నాయి. అంటే అస్తమానం పాపం చేసి అక్కడికి వెళ్ళి కాల్చుకోమని కాదు, ఆయనే అంత అమాయకుడు కాడు. మనసు మార్చుకుని ఇకపైన జాగ్రత్తగా ఉంటాను తండ్రి, ఇంతకుముందు చేసిన తెలిసో తెలియకో చేసిన పాపములు తీసి అంటే అనుగ్రహిస్తాడు. అందుకని సుదతి కాశీ పాపములకు ఎదురు చుక్క, అంతేకాదు వెలది కాశీ ఉపపాతములకు విషము. మహాపాతకములను ఉంటాయి, ఉపపాతకములని చాలా భయంకరమైనటువంటి పాపములు. అటువంటి పాపములను పోగొట్టడానికి విషం లాంటిది. భామ కాశీ కళ్యాణముల కాటపట్టు, సమస్త కళ్యాణములకు శుభములకు మంగళములకు శోభస్కరమైన విషయములకు కాశీపట్టణము ఆటపట్టు. అంతేకాదు ఇంతి కాశీ ముక్తికాంతకు పుట్టుస్థలం, లేదా ఇంతి కాశీ మోక్షమునకు జన్మభూమి. మోక్షమునంతా కూడా అసలు కాశీలోనే పుట్టింది. అంటే విడుదల ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అంత గొప్ప క్షేత్రమైనటువంటి కాశీ పట్టణాన్ని ఓసారి కాశీ కాశీ అనుకోవడం చాలు. అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు అందుకే ఆఖరి పాదంలోకి అన్ని మాటలు కాశీ తీసుకొచ్చారు. అలా కాశీ కాశీ అంటుంటే ఎప్పుడప్పుడు ఏమంటారు, ఏమండి మనం కాశీయాత్రకి వెళ్ళాం కదా, అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళామా అంటారు మరిచిపోతే. అప్పుడు పక్క వాళ్ళు ఏమంటారు, వెళ్ళాం కదండి విశ్వనాథుడి దేవాలయానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ సందులోనే బయటకు వస్తుంటే చివర లేదు, యువతల పక్కకి పెడితే అన్నపూర్ణమ్మ గుడి, యువతల దాటి వస్తేనేమో పెద్ద మంటపం బోలెడని ఉపాలయాలు ఉంటాయి, ఆ కొంచెం ముందుకు వెడితే మేడ మీద ట్రస్ట్ ఉంటుంది, అక్కడ బోలెడంత అన్నదానం జరుగుతూ ఉంటుంది, అన్నపూర్ణమ్మ ఇలా పట్టుకుని ఉంటుంది, 4 చేతులతో ఉంటుంది కదా అమ్మవారి దేవాలయం. మనం చూసి ప్రదక్షిణం అవి చేసి అక్కడ చాలాసేపు కూర్చున్నాం కదా. ఏ ఘాట్ ఉంది అక్కడికి దగ్గరలో? దశాశ్వమేధ ఘాట్ అని ఉంది కదా. అంటే మీరు కాశీ కాశీ అని ఇందులో అన్నందుకు ఒకసారి కాశీ గురించి ఆలోచింపచేస్తారు. అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. అటు ఇటు పోతున్న మనసుని ఏది తలుచుకుని పవిత్రం అవుతుందో దాని వైపుకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. ఇది కాశీపురాధీశ్వరి. సాధారణంగా పరిపాలన కలిగి ఉంటుంది పురాధీశ్వరి, లేదా పరిపాలన చేసేటటువంటి ప్రభువు యొక్క భార్య అయి పట్టమహిషి అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఆవిడేం చేస్తోంది? పాపపుణ్యములను విచారణ చెయ్యదు. పరిపాలన చేయడం అంటే ఏం చేస్తుంది? పాపపుణ్యములను విచారణ చేస్తారు. ఏం పాపం చేశావు, ఏం పుణ్యం చేశావు? పాపం చేసి దాని ఫలితం అనుభవించవలసి వస్తే భయపడి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావా? ఇంకెప్పుడైనా చేస్తావా? ఇంకెప్పుడు చేయకు, క్షమిస్తున్నాను పో. పాపపుణ్యముల విచారణ చేస్తాడు పరిపాలన చేసినప్పుడు స్వామి. ఆవిడేం చేస్తోంది? కాశీపురాధీశ్వరి. నీ పాపం నాకెందుకు, నీ పుణ్యం నాకెందుకు రా అబ్బాయి, కడుపు నిండా ముందు అన్నం తిను. ఎవరిని ఎంత పాపం చేసిన వాడినైనా సరే, మహాపాపం చేయడానికే సిద్ధపడిపోయిన వాడు ఎవరో కాదు, వ్యాసుడే. కాశీపట్టణాన్ని శపిస్తానన్నాడు అని నీళ్లు పోసుకునేటప్పటికీ వేద పురాణ శాస్త్ర పదవీదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా పురాధి
పీఠ హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని వీచే హస్తసము జ్ఞాదరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ చేతి గాజులు గల్లుమంటుండగా పిలిచి అన్నం పెట్టి మరీ కూర్చోబెట్టి పరమశివుణ్ణి శాంతపరిచి బెంగ పెట్టుకోకురా కాశీలో ఉండద్దన్నాడని దక్షిణ కాశీ లోకంలో దక్షారామం వెళ్ళి దక్షారామంలో ఉండమంటే వ్యాస భగవానుడు ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది, ఎంత తప్పు చేసిన వాడికి అన్నం పెడుతుంది కాశీలో తప్ప తప్పు ఏమిటి ఒప్పు ఏమిటి చూడదు. అది అక్కడ గొప్పతనం. అంతేగాని వీడు తప్పులు చేసిన వాడికి వీడు అన్నం దొరక్క బాధపడాలి అని మాత్రం అందం. అమ్మ చూడండి ఎన్ని తప్పులు చేసి రాత్రి నాన్నగారు నిద్రపోయిన తర్వాత గోడ దూకి లోపలికి వస్తున్న పిల్లాన్ని ముందు తీసుకెళ్ళి అన్నం పెట్టి ఏడుస్తుంది మార్రా అని. అలా అమ్మ ఇక్కడ పరిపూర్ణమైన మాతృత్వం అన్నపూర్ణగా నువ్వు. కాబట్టి ఏం చేస్తావు, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడమే. నేను సన్యాసిని, నాకు భిక్ష పెట్టు. కాబట్టి ఆయన అడిగేటప్పుడు భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీపురాధీశ్వరి అంటే ఆయన స్తుతి మాత్రమే చేస్తున్నారా, తర్వాతి కాలంలో తన జాతిలో వచ్చేటటువంటి ప్రజలందరినీ దేశకాలములతో సంబంధం లేకుండా ఉద్ధరించడానికి ఒక్క శ్లోకంలో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారా? అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అందుకే శంకర భగవత్పాదులకు ఈ జాతి ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోతుంది. అటువంటి దార్శనికుడు లేడిక, అంతటి మహానుభావులు శంకర భగవత్పాదులంటే. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌజ కుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి. తర్వాతి శ్లోకం చేస్తూ ఒకసారి అనండి, దానివల్ల బాగా మనసు నిలబడుతుంది. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. నాకు తెలుసు 2 శ్లోకాలు వినేటప్పటికే మీరు గొప్ప భక్తి కలిగిన వారు కాబట్టి మీ మనస్సుల్లో కలుగుతున్న కోరిక నేను పసిగట్టలేని వాడిని కాదు. మళ్ళీ ఎప్పుడు కాశీ వెళ్ళి ఒక్కసారి గంగలో స్నానం చేసి అన్నపూర్ణ దేవాలయానికి ఎడతానా అనిపిస్తోంది మీకు. తప్పకుండా తల్లి అనుగ్రహిస్తుంది. యోగానందకరీ పైన ఏ శ్లోకం చెప్తారో దానికి కొనసాగింపు తీసుకొస్తారు శంకరుడు. ఆమెట యోగానందమును ఇస్తుంది. ఏమిటి యోగానందం అంటే? చిత్తవృత్తిని నిరోధన చేసేది ఏది ఉంటుందో దానిని యోగము అంటారు. మనసుకి ఒక గొప్ప బలం ఉంటుంది, మనసుకి ఒక గొప్ప బలహీనత ఉంటుంది. విచిత్రం ఏమిటంటే మనసుకున్న గొప్ప బలహీనత ఏదో దాన్ని బలంగా మార్చుకుంటేనే యోగిగా నిలబడగలడు. అలా బలహీనతని బలం చెయ్యలేకపోయాడు అనుకోండి, ఎప్పటికీ యోగి కాలేడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. మనసుకి 2 గొప్ప బలహీనతలు. ముందు నేను బలహీనత వైపు నుంచి వస్తాను. ఏమిటా 2 బలహీనతలు అంటే, మనసుకి విపరీతమైనటువంటి వేగం, 2 మనసుకి యాంత్రీకరణ చెయ్యగలిగినటువంటి శక్తి. ఈ 2 దానికి బలహీనతలు. ఒకటి, అది వెళ్ళిపోయినంత వేగంగా ఏదీ లోకంలో వెళ్ళదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇక్కడికే వచ్చి కూర్చుని ఏదో వినాలని పాపమైన పవిత్రమైన ఉద్దేశ్యంతోనే వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు ఇంత కష్టపడి? కానీ ఇది వింటున్నప్పుడు ఏం చేస్తుందంటే అకస్మాత్తుగా నువ్వు వింటూ ఉండని చెవిని అప్పచెప్పేసి తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇప్పుడు రాత్రి ఈయన 8:30 ఆపుతాడంటే ఆ ఉపన్యాసం,
8:30 కాపితే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 10 నిమిషాలు తక్కువ 9 అయిపోతుంది. కొట్టు కట్టేరు కదా, నీకు ఎందుకు వస్తూ తీసుకొస్తానని చెప్పాను. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఆయనేమో 8:30 ఆపలేదు ధూర్తుడు అని చెప్పవలసి వస్తుందా? ఎటో వెళ్ళిపోతుంది. ఈలోగా ప్రవచనం కొంత అయిపోతుంది. అంటే దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అపారమైన వేగంతో ఎక్కడికో పోయింది. 2 చెవిని యాంత్రీకరించింది, నువ్వు విను అంతా నిలిపోయింది. మీరు అందుకే చూడండి, పూజ చేస్తున్నాడు అనుకోండి, ఓం నిధనపతయే నమః ఉంటుంది, ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. ఆ తర్వాత పళ్ళెంలో పూలున్నాయా తీసి అలా వేస్తూ ఉండద్దే. ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. రేపు ఉదయం 9 గంటలకి ఆయన వస్తానన్నాడు కదా, 9 గంటలకి ఆయన వచ్చేటట్టుంటే నేను 8:45 కల్లా సిద్ధమైపోవాలి కదా. ఆయనతో అరగంట మాట్లాడినా 9:30 అయిపోతుంది కదా. పలహారం చేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ అట్నుంచి వచ్చేటప్పటికి సాయంకాలం అయిపోతుంది. ఈ శ్లోకంలో ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించడానికి అవుతుందా? ఇక్కడ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః తనెక్కడుంది? ఎక్కడో ఉంటుంది. చెయ్యి పువ్వులు వేస్తూ ఉంటుంది. ఇది దాని బలహీనత. దీన్ని బలంగా మార్చుకున్నవాడు యోగి. దీన్నే తిప్పుతాడు. దీన్ని తిప్పాడు అనుకోండి, తాను ఏం చేస్తున్నా మనస్సు మాత్రం భగవంతుణ్ణి పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది అంటే, ఉదాహరణకి తల మీద కడవ పెట్టుకుని వెడుతూ ఉంటారు పల్లెపట్లలో నీళ్లు తెచ్చుకునేటటువంటి స్త్రీలు. వాళ్ళు చుట్టకుదురు అని బట్ట గుండ్రంగా చుట్టుకుని తల మీద పెట్టుకుని కడవ పెట్టుకుంటారు. వాళ్ళు ముచ్చట్లాడుకుంటూ ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నా వాళ్ళు కొద్దిగా ఎక్కడైనా కించిత్ తడబడ్డారనుకోండి, వాళ్ళ దృష్టి అంతా కుండ మీదే ఉంటుంది. పడిపోతుందేమో చటుక్కున కుండ పట్టుకుంటారు. ఏది మాట్లాడుతున్నా కుండ మీదే దృష్టి ఉన్నట్టుగా, ఏది చేస్తున్నా వాడు మానసికంగా భగవంతుని పాదముల దగ్గరకు వెళ్ళగలడు. ఆ మనసు అక్కడ పెడితేనే పూర్ణమంటాడు ఈశ్వరుడు. ఏవ మన ఆథత్సామయి బుద్ధిం నివేశయ, నా యందు మనసు పెట్టవాయా అంటాడు. మనసు పెట్టడం నా చేతుల్లో ఉంటే ఎప్పటికో యోగిని అయిపోదునండి. ఓ మనసా వీళ్ళక్కడ ఉండవే అంటే ఉండాలి, అది ఉంటుందే. నేను అక్కడ ఉండవే అంటే ఎక్కడికో పోతుంది. దానికి ఆ వేగం ఉంది, 2 యాంత్రీకరిస్తుంది. ఇది నువ్వు చేసేయి అంటూ తరిపోతుంది. ఇప్పుడు యోగి ఏం చేస్తాడంటే, తాను ఎక్కడ ఉన్నాడో దాని యందు రమిస్తూ ఉంటాడు. మనసు భూమిలోకి దిగుతున్న గుణపంలా దాని మీదకే వెళ్ళిపోతుంటుంది. అటు ఇటు వెళ్లకుండా ఆ వేగం దేనికి పనికొస్తుందంటే, చూడమన్న దాన్ని బాగా చూచి చొచ్చుకుపోతుంది. ఇంకొక చోట ఉన్న భగవత్ కార్యం మీద, భగవంతుడి మీద ఆలోచన చేస్తూ ఈ పని చేస్తూ ఉండగలుగుతాడు. 2 యాంత్రీకరణ చెయ్యదు. చెయ్యి నువ్వు ఈ పని చేసేయి, కాలు నువ్వు ఈ పని చేసేయి అనదు. ఈ చెయ్యిని ఏమీ చేయకు అని అర్చేస్తుంది. కాళ్ళని ఏమీ అనకు, నోటిని ఏమీ అనుకో, కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో. తాను సృజిస్తుంది. లోపల సూక్ష్మ శరీరాన్ని వాడుకుంటుంది. వాడుకుని ఆ చేతులతో ఆ కాళ్ళతో అందుకుంటుంది ఈశ్వరుణ్ణి. అది యోగము. యోగానందకరీ అన్న మాటకు అర్థం అది. లేకపోతే కాశ్మీరా గరువాసిదాంగరుచిరా కాశీపురాధీశ్వరి, శంకరుల వాసనలు ఎలా పట్టుకోగలిగారు అంటే, నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా ఇంకొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, దీనికే వివరణ చేశారా అన్నట్టుగా శంకరాచార్యుల వారు శివానందలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటారు, కదా వా తాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యం బ్రహ్మాజ్యైః ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అంటే అందులో ఆయన శంకరుడితో అన్నారు ఒక మాట. అందులో ఆయన అంటారు, శివ కదా వా త్వాం దృష్ట్వా, ఎప్పుడు అని మొదలెట్టారు. ఎప్పుడు అంటే ఈ చేతులతో చేయడం కాదురా, పూజ చేశాను మనసు ఎక్కడికో పోతోంది ఇలా చేసేస్తున్నావు అని మనం అనర కఠినంగా. తను ప్రశ్న వేసుకున్నట్టుగా చెప్తారు. కదా వా త్వాం దృష్ట్వా, నిన్ను చూడాలి అన్న మాటకు అర్థం ఏమిటి?
ఏది అక్కడ కనపడుతోందో అది చూడడమే కంటికి ధర్మం. అది కదిలితే చూడగలగాలి అంటే లోపల మనసుతోనే మీరు పట్టుకోవాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు తెలీదు. నేను మీకు బాగా అర్థం అవ్వడానికి వెనక శ్లోకంలోంచి మళ్ళీ ముందుకు వస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు శంకరుడు చేసేది కొనసాగింపే కనుక. అందులో ఆయన ఏమన్నారు? ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి అన్నారా లేదా? ముత్యాలహారం గురించి. అలాగే శంకరులు ఒక చోట అన్నారు, అసౌనాసా వంశస్త్రుహినగిరి వంశధ్వజపటి తదీయో నీదీయ ఫలతో ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సముధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర అన్నారు. అమ్మవారి ముక్కు నాసాదండంలా ఉంటుంది, వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెదురు బొంగు పైన ముట్టుకుంటే చక్క నున్నగా ఉంటుంది. అయితే లోకంలో ముత్యాలు దొరికేటటువంటి ప్రదేశాలు అని కొన్నిటిని చెప్తారు. అందులో ఏనుగు యొక్క కుంభస్థలం బ్రహ్మాండమైనటువంటి జాతి ఏనుగులు. గజాసుర సంహారం చేసి ఆ గజాసురుడి యొక్క కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలు తీసి పార్వతీదేవి మెడలో వేశాడు శంకరుడు అంటారు. కాబట్టి ఆ ముత్యాలు దొరికే ప్రదేశాల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి, సముద్రం ఒకటి సహజంగా అందరికీ తెలిసి ఉన్నది. ఇక 3 వెదురు బొంగులో కొన్ని జాతి వెదురు బొంగులలో ముత్యాలు ఉంటాయి అని సంప్రదాయం. ఆ వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ముక్కు వెదురు బొంగు అనుకోండి, లోపల ముత్యం ఉండాలి కదా. మరి వెదురు బొంగుతో పోలిస్తే ముత్యం ఉండాలా వద్దా? శంకరులు అన్నారు, నాకు కనపడింది ముత్యం. ఎలా కనపడింది? ముత్యం కనపడాలంటే ఏం చేయాలి? వెదురు బొంగుని ఇలా బద్దలగొట్టాలి. పరమ అమంగళకరం కదా అసలు ఆ ఆలోచన. అమ్మవారి ముక్కుని వెదురు బొంగుతో పోల్చినప్పుడు అలా ఎలా ఆలోచన చేస్తారు మీరు? ముత్యాలు చూడడానికి అలా చేద్దామని ఆలోచన చేయలేరు. మరి అటువంటిప్పుడు ఎలా కనపడింది ముత్యం అంటే శంకరులు అన్నారు, శిశిరకర నిశ్వాసగళితం. అక్కడ యోగం కావాలి. అందుకే యోగశాస్త్ర సంబంధం ఆ శ్లోకం. అంటే మీరు ఇలా విగ్రహం వంక చూస్తున్నారనుకోండి, ఎప్పటికీ కనపడదు మీకు ఆ ముత్యం, లోపల ఉంది, అది కనపడదు. కానీ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మవారు కూడా అది ఊపిరి వదిలి ఊపిరి తీస్తూ ఉంటుంది కదా, తీస్తున్నప్పుట శిశిరకర నిశ్వాసగళితం. శంకరాచార్యులు వారికి చాలా ఇష్టమైన పేర్లు శిశిరకర, హిమకర. ఆ పేరు ఎక్కువ వాడతారు ఆయన చంద్రుడికి. శిశిరకర చల్లతనం ఎటువైపు ఉందో, చంద్ర సంబంధం ఎటుందో అటు ముక్కు రంధ్రంలోంచి ఆ ముత్యం ఒకసారి ఇలా పైకి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఊపిరి అని వదిలితే కొద్దిగా ముత్యం బయటకు వచ్చింది అన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, అది మీకు విగ్రహంలో కనపడుతుందా? అలా ఎప్పుడు కనపడుతుంది? ఈ కళ్ళు మూసేయాలి, మూసేసి మనస్సుతో చూడాలి. మనస్సు సూక్ష్మేంద్రియమైన కన్నుని ఆధారం చేసుకొని చూడాలి అమ్మవారిని. ఆవిడ ఊపిరి తీసి వదులుతున్నప్పుడు చూడాలి. అయితే శంకరాచార్యులు వారు కుడి ముక్కు రంధ్రంలోంచి వస్తోందని ఎందుకు రాయిలా? ఎడం ముక్కులోంచి వస్తోందని ఇటే పెట్టుకోవాలా ముత్యం? ఇటు పెట్టుకోవచ్చుగా. మరి ఇటు పక్క నుంచి వస్తోందని ఎందుకు చెప్పారు? అది యోగం. యోగానందకరీ రిపుక్షయకరీ, యోగానందకరి అన్న మాటకు అర్థం అది. ఇట్నుంచి ఎందుకు వస్తుందంటే రజోగుణ సంబంధంగా ఉద్వేగంలో ఉన్నాడు అనుకోండి, ఏవో కోరికలతో అలమటించిపోతూ అవి తీరాలని పరుగులతో ఆవేశంతో ఉన్నాడు అనుకోండి, అప్పుట గమనించుకునే అవకాశం ఉండదు. ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వస్తుంది. పరమ ప్రశాంతంగా ఉండి పరమసత్వగుణంతో ఏదో మంచి విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఊపిరి నియంత్రింపబడి మెల్లగా ఉండి తను గమనించడం కుదరదు. కుడి ముక్కులోంచి ఎక్కువ వెళ్ళి ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తుంది. శిశిరకర నిశ్వాసగళితం. ఆవిడ అంత ప్రశాంతంగా ఉంది, నువ్వు యోగమునందున్నావు ధ్యానంలో, అప్పుడే నీకు అలా కనపడుతుంది. ఎందుకని ఇటుపక్క ఎందుకని కనపడుతుంది అంటే ఇది చంద్రనాడి. శిశిరకర నిశ్వాసగళితం ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళనాడు ఉంటుంది, మధ్యలో అగ్ని సంబంధం సుషుమ్నా నాడు ఉంటుంది. ఈ 3 ఇక్కడ కలుసుకుంటాయి ఆజ్ఞాచక్రం మీద. అందుకని అక్కడ బొట్టెడతారు, మనసు యొక్క కదలికలు అది నియంత్రిస్తుందని. కాబట్టి ఇడా పింగళ సుషుమ్న యోగ రహస్యం చెప్పడానికి శంకరుల శ్లోకం చేసి యోగానందకరి, యోగమనందు ఆనందమును ఎలా ఇస్తుందో చెప్పారు.
ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం. ఇప్పుడు వెదురు బొంగు కమంగళం ఎక్కడొచ్చింది? బదలగొట్టి చూడమని చెప్పారే. బయటికి వచ్చి లోపలికి వెడుతున్న ముత్యం కనపడింది. యోగమనందల ముత్యాన్ని చూసిన వాడి వంశంలో ముత్యం లాంటి వాడు ఎవడో పుడతాడు. అంటే మనసుని నియంత్రించి చూడాలి. ఇలా ఎలా చూస్తారు? ఈ కంటితో మీకు అసలు ఎలా కనపడుతుంది? అలా ముక్కులోంచి బయటకు వస్తున్న ముత్యం ఒక్కనాటికి కనపడదు. అలా చూడాలంటే ఒకటే మార్గం, యోగమనందు చూడాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. పరమయోగీంద్రులకు మాత్రమే భావగోచరమయ్యే సరిలేని పాదాలు, ఆ పాదాలు అవి చూశానన్నాడు. అంటే ఆయన యోగి అయి చూశాడనేనా దాని అర్థం? అలాగే శంకరులు శివానంద లహరిలో ఈ ముడిని విప్పుతూ ఇంకా బాగా వివరణ చేశారు. కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను ఓ శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను అనుకోండి. శివుణ్ణి చూశావా? చూశాను. కానీ గృహీత్వా హస్తాభ్యాం, శివ మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. అసలు అప్పుడు చేతులు అక్కర్లా, విగ్రహం అక్కర్లా, ఏమక్కర్లా. మనసుని నియంత్రిస్తే, అందుకే చిత్తవృత్తి నిరోధకమ యోగమని మొదలుపెట్టాను నేను. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములొక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేని వైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి. అదిగో స్వామి తెల్లటి కుడి పాదం, ఎడం పాదం ఆ చందనం అలంకృతం అయ్యింది, దాని మీద పారాణి పెట్టబడి ఉంది. వశిష్ఠాది మహర్షులు పూజ చేసినటువంటి పారిజాత పుష్పములు, సంపంగి పూలు మొదలైన పువ్వులన్నీ కూడా ఆయన పాదముల మీద ఉన్నాయి. ఆ పాదములకు సహజంగా తామర పూల వాసన ఉంది అనుకుని బాగా దగ్గరగా జరిగి ఆయన పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టుకుంటేనే రెండు చేతులు ఇలా చాపి గృహీత్వా హస్తాభ్యాం, స్వామి మీ పాదాలు ఇలా చేతిలో పెట్టరా అన్నాను అనుకోండి. సరేరా అని ఆయన రెండు పాదాలు ఎత్తి ఇలా చేతుల్లో పెట్టాడు అనుకోండి. ఓసారి బరువు ఎంత ఉందని ఇలా చూస్తానా? ఇలా పట్టుకుని ఆయన పాదముల యొక్క అరికాళ్ళు నా చేతులకి తగులుతుంటే పరవశమైపోయి చల్లటి తండ్రి ఆనందపడిపోయి గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే. ఎంత విచిత్రంగా వేశారో చూడండి. స్వామి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా మీ పాదాలు? పెట్టుకోరా అన్నాడు. ఇంకా బాగా దగ్గరగా జరిగి నా తల మీద పెట్టుకోవడానికి ఆయన పాదాలు పైకి ఎత్తుతానా, నా తల కిందకి దించుతానా? తలని బాగా దించి పాదపీఠం మీద పెట్టండి స్వామి అంటే ఆయన చేతులతో ఎత్తి పెట్టలేనుగా. ఆయన రెండు పాదాలు తల మీద పెట్టారనుకోండి, ఇదేమన్నా పీఠమా? గుండ్రంగా ఉంటుంది, జారిపోతుంటాయి. జారిపోకుండా ఇలా రెండు చేతులతో పాదాలు ఇలా పట్టుకుంటే ఆ రెండు పాదాలు తల మీద అలా ఉండగా నేను ఆనందపడిపోయి కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోతుంటే మళ్ళీ ఇలా రెండు చేతులతో పట్టుకుని నయని, ఆ వేళ్ల చివరి భాగాలు చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం బియ్యం గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినంత మెత్తగా ఆ వేళ్ల చివర్లు తగులుతుంటే ఇలా కళ్ళకి తగులుతుంటే శిరసి నయని, కళ్ళకి తగల్చుకుని ఇంకొంచెం ముందుకి జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని వక్షశివహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. ఆయన పాదములు రెండు పాదపీఠం మీద పెడితే కళ్ళంబట ఆనంద భాష్పాలు కారిపోతూ ముందుకి వంగి గట్టిగా రెండు చేతులతో పాదాలు ఇలా గట్టిగా పట్టేసుకుని వంగిపోయి ఆయన పాదముల మీద తల పెడితే వికసించిన తామర పువ్వుల్లోంచి వచ్చినటువంటి సుగంధము వంటి సహజ పరిమళము ఆయన పాదములలోంచి వస్తుంటే ఆ వాసన పీలుస్తూ మత్తెక్కిపోయి నా పాదముల మీద అలాగే పడిపోయి ఆనందధారలు నా కంటి వెంట పడిపోతుండగా ఎందుకురా నాని శంకరుడు రెండు చేతులు నా తల మీద పెట్టి ఉంటే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. బ్రహ్మాదులకు లభించని ఆ ఆనందం ఈశ్వర నేను ఎప్పుడు పొందుతాను అంటే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు వేగము నియంత్రింపబడాలి, మనసుకి ఒక చోట నిలబడిపోవాలి, ఆ ఆనందం అనుభవించాలి. అది పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు.
ఆ ధ్యానమునందు ఆ యోగమునందు అలా అయిపోయాడు. ఒకటైపోతే యోగం అంటారు. మనస్సు, వాక్కు, క్రియ అన్నీ ఒకటైపోయాయి. అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకముగా ఉన్నవి ఒక్కటైపోయాయి. ఆ పాదములు వినా ఇంకొకటి కనపట్టలేదు. అప్పుడు ఆనందము బయట నుంచి లోపలికి రాదు. లడ్డూ తింటే వచ్చే ఆనందం లడ్డూ వలన బయట నుంచి వచ్చింది. మల్లెపూల వాసన వలన ఆనందం మల్లెపూలు ఉండడం వలన బయట నుంచి వాసన వచ్చి ఆనందం వచ్చింది. ఈ ఆనందం ఇక్కడే ఉన్నది పైకి పొటమరించింది. అది నిత్యానందకరి. ఆ యోగమునందు అనుభవించిన ఆనందము తరుగులేని ఆనందం. అందుకని దానికి మొదలది శ్లోకం, ఆ ప్రార్థనకి, ఆ స్తుతికి. అలా అమ్మా ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటివి తల్లివి నువ్వే. ఎందుకని కదలికలన్నీ అమ్మవారు. ఈ కదలికలన్నీ కూడా నియంత్రింపబడిపోయి ఆ కదలికలన్నీ భగవంతుని యొక్క పాదముల దగ్గర ఆగిపోవాలి. ఆగిపోయి నేను రమించిపోయి పరవశించిపోవాలి. అలా నేను అనుభవించాలంటే నా ఎదురుగుండా ఉన్నది కాదు, ఇక్కడ చూస్తూ ఇక్కడ అనుభవిస్తూ అంత మహదానందాన్ని నేను పొందితే దాన్ని యోగానందం అంటారు. యోగమనందు పొందిన ఆనందం. అది ఎవరిస్తారంటే కదలికలను నియంత్రించగలిగినది ఆమెయే. లేకపోతే ఎంత పవిత్రమైన చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, అపవిత్రమైన విషయముల వైపుకి కదిలి వెళ్ళిపోతుంది మనసు. ఆవిడ తలుచుకుందా, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అక్కడ లేని ఏదో విషయం గురించి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది.